జై భీమ్ జై సావిత్రి. నా పేరు త్రివేణి. నేను స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీని మాట్లాడుతున్నా. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఏదైతే గొడవలు ఉన్నాయో అవన్నీ మనందరికీ తెలిసినాయే. అయితే మేము ప్రభుత్వాన్ని కొన్ని క్వశ్చన్లు అడగాలని అనుకుంటున్నాం. మనకి 2 రోజుల క్రితం జేసీబీలు అన్నీ వచ్చి స్టూడెంట్స్ ఎవరైతే 400 ఎకరాలని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని డిటైన్ చేయడం జరిగింది. ఆ డిటైన్ చేసిన తర్వాత మిడ్ నైట్ ఆడపిల్లల్ని కూడా మధ్యరాత్రి పంపడం జరిగింది. అయితే మన రేవంత్ రెడ్డి గారు కానీ, మన తెలంగాణ ప్రభుత్వం కానీ, మన కాంగ్రెస్ లీడర్షిప్ కానీ ఎవరైతే సోషల్ జస్టిస్ అని చెప్పుకుంటున్నారో స్టూడెంట్స్ని ఇట్లా జుట్టు పట్టుకొని బట్టలు జిరిగేటట్టు గుద్దుకొని తీసుకెళ్తున్నారు. అదేనా మీ సోషల్ జస్టిస్ అనేది మేము క్వశ్చన్ చేస్తాం. ఇంకొకటి, మీరు ప్రజాపాలన కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అనుకుంటే స్లోగన్స్ ఇది చాలా చేశారు. ఇదేనా మీరు కోరుకున్న మార్పు? స్టూడెంట్స్ని గుంజుకొని పోవడం, అందులో ఎక్కియడం, కేసులు ఫైల్ చేయడం, ఇది ఎక్కడి ప్రజాపాలన అనేది మేము క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం. ఇంకొకటి, ఆ 400 ఎకరాలలో ఉన్న ఏదైతే స్పీషీస్ అదంతా ఉన్నాయో ఫ్లోరా అండ్ ఫన్, అది ఈ హైదరాబాద్ సిటీకి చాలా ఏమంటారు ఒక ఊపిరితిత్తుల లాంటిది అనమాట. కానీ గవర్నమెంట్ ఏమి పట్టనట్టుగా అది ప్రభుత్వ భూమి అని ఊరికే ప్రతిసారి చెప్తూ అందులో ఉన్న స్పీషీస్ అన్నిటిని కూడా మొత్తం డిస్ట్రాయ్ చేయడం, అవి నైట్ పూట అరవడం, వాటి ఏడుపులు మేము ఆర్తనాదాలు విని మాకు బాధ వేయడం, ఇదంతా జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టి ఇదంతా వెనక్కి తీసుకొని ఈ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసి యూనివర్సిటీకి ఇచ్చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ భూమి అసలు ఎప్పుడు ఇచ్చారు, ఎవరిచ్చారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఎందుకు విద్యార్థులు ఈ విధంగా కొట్లాడుతుంటే కూడా ఎందుకు ప్రభుత్వం కూడా ఎందుకు కలవట్లేదు? అసలు ఏంది దీని విషయంలో మీరు ఏమంటారు? 1974లో యూనివర్సిటీ ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 2300 ఎకరాలను యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. ఇది 369 మంది తెలంగాణ అమరవీరులు త్యాగం చేస్తే యూనివర్సిటీ 6.4 భాగంగా యూనివర్సిటీ తెలంగాణకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మేము తెలంగాణ విద్యార్థులుగా మిమ్మల్ని అడగదలుచుకున్నాం కొన్ని ప్రశ్నలు. మీరు కొన్ని మోరల్ క్వశ్చన్స్ మా మీద పోస్ట్ చేస్తుంది. ప్రభుత్వ భూమి అందులో హెచ్సికి సంబంధం లేదని చెప్తున్నారు. గుర్బఖ్ష్ సింగ్ గారు ఈ యూనివర్సిటీకి తొలి వీసీగా పనిచేసిన గుర్బఖ్ష్ సింగ్ గారు 1974లో ఈ యూనివర్సిటీ చుట్టూ 2300 ఎకరాలకి గోడ కట్టిపోయిండు. ఒకవేళ గోడ ఎట్లా కట్టి ఉంటాడు యూనివర్సిటీ భూమి కాకపోయింటే? యూనివర్సిటీ గోడ కట్టిందంటేనే దాని అర్థం ఈ భూమి యూనివర్సిటీకి సంబంధించింది. రెండోది, దీంట్లో జింకలు లేవు, అడవులు లేవు, ఏవి లేవు అంటున్నారు కదా. యూనివర్సిటీ గోడలో ఉన్నటువంటి ప్రతిదీ మాదే. అది పక్షి అయినా, నెమలైనా, జంతువు అయినా, రాళ్ళైనా, రప్పలైనా, భూమి అయినా, చెట్లైనా ఏవైనా కూడా యూనివర్సిటీకి సంబంధించింది. ఈ యూనివర్సిటీ ఎకాలజీలో, ఈ యూనివర్సిటీ బయోడైవర్సిటీలో భాగమైంది. అది యూనివర్సిటీలో భాగం. యూనివర్సిటీలో ఉండేటటువంటి డిపార్ట్మెంట్లు, స్కూల్స్, విద్యార్థులు, హాస్టల్స్, ఆ చెట్లు, ఆ జంతువులు అన్నీ కూడా యూనివర్సిటీలో భాగమే. లైక్ హార్వర్డ్, లైక్ ఆక్స్ఫర్డ్ ఎట్లయితే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద పేరుగాంచిన యూనివర్సిటీలు ఉన్నాయో, దేశంలో హెచ్సి అనేది కూడా 4వ పెద్ద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ అనేది తెలంగాణ గుర్తింపు తీసుకొస్తుంది. మొన్ననే మనం రీసెంట్ న్యూస్లో చూసినాం, హెచ్సిలో చాలా డిపార్ట్మెంట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందినాయి. కాబట్టి యూనివర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోండి. ఈరోజు మేమున్నాం, రేపు వెళ్ళిపోతాం, రేపు భవిష్యత్ తరాలు వస్తాయి. భవిష్యత్ ముందున్న వాళ్ళు మనకి గోడ ఇంత మంచి స్పేస్ కట్టి ఈ యూనివర్సిటీ స్పేస్ని మనకి ఇచ్చిపోయింది. కాబట్టి గవర్నమెంట్ తప్పుదేవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. రాజకీయ రంగం చేస్తున్నారు. రాజకీయాలు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నాం మేము. దానిలో భాగంగా గవర్నమెంట్ కర్కశంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరి దగ్గరకు పోవాలి? ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ దగ్గరికి, అన్ని రాజకీయ పార్టీల దగ్గర మేము రీచ్ అవుతున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, అందరి మద్దతు తీసుకుంటున్నాం. అంటే తప్పేముంది? దీనిలో రాజకీయం ఏముంది? యాజ్ ఏ విద్యార్థులుగా ప్రజాస్వామిక పద్ధతిలో మేము పోరాడుతున్నాం. ఈ ల్యాండ్ కోసం పోరాడుతున్నాం. ఇది జెన్యూన్ కాజ్. ఈ జెన్యూన్ న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. న్యాయం చేయాలని కోరుకున్నాం. మరీ ముఖ్యంగా బట్టి విక్రమార్క గారిని మరియు మన శ్రీధర్ బాబు గారిని, మా యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయండి, ఇంటర్వ్యూ అవ్వండి, మీరు రిక్వెస్ట్ చేసి ఒప్పించండి గవర్నమెంట్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ స్పేస్. 400 ఎకరాల గవర్నమెంట్ స్పేస్ కంటే యూనివర్సిటీ మీద ఏం లేదు. ఇంత బిల్డింగ్లు, కాంక్రీట్, జెండాలు తప్ప. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఓన్లీ హైదరాబాద్లోనే చేయాలా? హైడ్రా మీరు తీసుకొచ్చు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, హైడ్రా కూడా ఒక ఉపదంపుడు ఫాల్స్ ప్రామిస్. ఒకవేళ హైడ్రా మీరు జెన్యూన్ కాజ్ అయితే మరి యూనివర్సిటీకి ఎందుకు వర్తించాలి? అక్కడ మీరు జెన్యూన్ కాజ్ కోసం హైడ్రాని తీసుకొస్తే ఇక్కడ యూనివర్సిటీ మేము పోరాడుతున్నాం బయోడైవర్సిటీ కోసం. మరి దీని ఎందుకు మీరు ఆపుతలేరు? బట్ అది వేరు, ఇది వేరా? అసలు అబద్ధాలా మీరు చేసిన ప్రచారాలన్నీ కూడా? కాబట్టి రాజకీయంగా చూడకుండా యూనివర్సిటీ స్పేస్ని తెలంగాణ భవిష్యత్ తరాలకు అనుగుణంగా చూసి దీన్ని దయాహృదయాలతో మీరు స్పందించి ఈ నేలను కాపాడడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థి సంఘాలను డిమాండ్ చేస్తున్నారు.